ఏం జరిగింది అని అనడం కన్నా, ఏం చేశాడు అనడం బెటరేమో. హ్మ్. ఆహ్, చెప్పండి. అది అసలేం ఆహ్, ఏం చేశాడు? సెక్సువల్‌గా నార్మల్‌గా అంటే ఒక బాయ్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా తనేం చేయాలి అనేది అలాగా కంటిన్యూ చేశాడు. ఆహ్, చాలా అంటే చాలా ఘోరంగా ఎలా చెప్పాలో మీకు. ఈ పాటికి మీరు అర్థం చేసుకునే ఉంటారు. ఓకే. ఎందుకు అంటే అతను కొంచెం మాయలో పడ్డ వ్యక్తులు ఇంతకు ముందు కూడా చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ లాయర్ ఒక ఆవిడ అండ్ అలాగే ఇద్దరు ముగ్గురు వచ్చి హ్మ్. కేసెస్ పెట్టడం కూడా మీరు చూడటం జరిగింది. వాళ్ళని కూడా కొంచెం సెక్సువల్‌గా ఇబ్బంది పెట్టాడు, మానసికంగా అండ్ శారీరకంగా ఇబ్బంది పెట్టాడు అనేది వాళ్ళు కూడా మీడియా ముందు ఆయన కంప్లెయింట్ కూడా చేయటం జరిగింది పోలీసులకి. సో, అవును. మీతో అవును. కూడా అదే విధంగా ఉన్నాడా? లేకపోతే ఓకే మిమ్మల్ని తీసుకొచ్చాడు లోక కళ్యాణం కోసమని ఒక ఆశ్రమం పెట్టాలనుకున్నాడు. అంటే ఆ పర్పస్ కోసమే తీసుకొచ్చాడా? లేకపోతే ఏదైనా ఉద్దేశ్యం ఉండొచ్చు అంటారా? ఆ పర్పసే నేను అనట్లే. హ్మ్. సెక్సువల్‌గా ఒకటి ఇంకోటేంటి అంటే కొన్ని కొన్ని పూజలు చేసేవాడు.